వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సంపూర్ణ మాఘపురాణము 20వ అధ్యాయము. శివబ్రహ్మల వివాదము. గృత్స్నమద మహర్షి మరలా ఇట్లు పలికెను. శ్రీ మహావిష్ణువు తత్వమును మహత్వమును వివరించు మరి ఒక వివాదమును వినుము. బ్రహ్మ రజోగుణ ప్రధానుడు, శివుడు తమోగుణ ప్రధానుడు కదా. వారిద్దరూ ఒకప్పుడు ఎవరికి వారు తానే ప్రధానుడు అనుకొనిరి. సర్వలోకకర్తను, దేవతలకిష్టుడైన అధిపతిని నేనే మరి ఒకరు నాకంటే ఉత్తములు లేరని ఎవరికి వారే తలచిరి. ఎంతకాలము గడిచినను వారి వివాదము ఆగలేదు. కాలము గడుచుచునే ఉన్నది, వివాదం పెరుగుచునే ఉన్నది. ఇట్లుండగా వారి ఎదుటనొక మహారూపము సాక్షాత్కరించెను. ఆ రూపము అనేక సూర్యుల కాంతి కలిగి తేజోమయమై ఉండెను. అనేకములైన ముఖములు, నేత్రములు, బాహువులు, పాదములు కలిగి సర్వవ్యాప్తమై తనకు తానుగా జనించి సర్వతో వ్యాప్తమై ఉండెను. దివ్యము మనోహరము అనంతము నగు ఆ రూపము ఆ శ్రీ మహావిష్ణువు రూపమని వారు గ్రహించిరి. సర్వమును ఆ రూపమునందే వారు చూచిరి. బ్రహ్మ శివుడు ఆ రూపము చెవులలో నుండిరి. ఈ విచిత్ర మనోహరమైన అనంత రూపమును చూచి శివబ్రహ్మలిద్దరును ఆ రూపము తుది మొదళ్లను చూడదలచిరి. ఆ రూపము యొక్క ఆద్యంతములను ఎరిగిన వారే తమ ఇద్దరిలో ఉత్తములనే తలచిరి. ప్రయాణమైరి. 4 దిక్కులను 4 విదిక్కులను క్రిందను పైనను చిరకాలము సంచరించిరి. ఆ రూపమునకు మొదలు కాని చివరను కాని చూడలేకపోయిరి. తాము ఇద్దరమును దానిని కనుగొనుటకు అశక్తులమని గమనించిరి. అప్పుడు ఆ రూపమునిట్లు తలచిరి. ఈ పురుషుడే జగత్కర్త, సృష్టి స్థితి లయాత్మకమైన కాలస్వరూపుడు, గుణాధికుడు, గురువు రక్షించువాడు, సర్వేశ్వరుడు, స్వయం ప్రకాశకుడు, సర్వప్రాణులయందు నివసించువాడు, సర్వప్రాణులను తన యందే నిలుపుకొనువాడు. మనము వీనికంటే అధికులము కాము. మన వలన ఏమీయూ జరుగుటలేదు. ఇది యథార్థ పరిజ్ఞానము కలిగి శ్రీ మహావిష్ణువుని ఇట్లు స్తుతించిరి. బ్రహ్మ శివకృత విష్ణుస్థుతి. అనంతమూర్తి, సర్వాద్యము, సర్వాధారము, అనంత ప్రకాశము, సర్వ మనోహరము అయిన నీ స్వరూపమును మాకు మరింత ప్రత్యక్షమన్నట్లు చేయుము. సర్వాత్మక, సర్వేశ్వర, సర్వప్రాణి నమస్కృత అనుగ్రహించుము. నీవే సర్వకర్తవు, భర్తవు. నీ తేజమనంతయు నీవందరికి నీ అన్నిటినీ ఇచ్చువాడవు. సర్వస్వరూపుడవు, సర్వవ్యాప్త రూపుడవు అనుచు ఇట్లనిరి. హే విష్ణోనంతమూర్తే తవ ఘన నిఖిలాకార మాధ్యస్వరూపం సర్వాధారం సురేశందిన పతిహత భుక్కోటి సూర్యప్రకాశం అవాభ్యామత్రి దృష్టం సకలముని మనోవాసమబ్జాయతాక్షం చిద్రూపం స్వాత్మశక్త్యా కురు నిఖిల గురో సర్వరూపం త్విదానం. నమస్తే విశ్వాత్మన్ విధిహర సురేంద్రాది విభుదై త్రయీ శాస్త్రాలాసైః నిగతిదన వ్యాంఘ్ర్యంబుజయుగం పరం మంత్రం యంత్రం పరమపద బీజం జ్వలతి యః ససాక్షాత్ సారూప్యం వ్రజతి తవ దేవేశ సతతం. నమస్తే విశ్వాత్మక విధిహర సురేంద్రాది విభుదైః త్రయీ శాస్త్రాలపై నిగతిదన వ్యాంఘ్రంబుజయుగం త్రిలోకకర్త భువనస్య భర్త హరే మహద్రూపమనేక తేజాః గురుర్గురూణాం వరదో వరాణం మహార్ణవాంబూపలజస్త్వమేర త్రిదేవ దేవామర రాజయష్ట శిష్టేష్ట తుష్ట త్రిదివే నినిష్ట దృష్టామృతాస్వాద్యమితాశు పాణిః సురాసురాణామఖిలేశ్వరస్త్వం. లక్ష్మీపతిస్త్వం తు సుగుహ్య గోప్తా గుహాశయః పంకజపత్రనేత్ర త్వం పంచవక్త్రశ్చ చతుర్ముఖశ్చ చరాచరేషో భగవన్నమస్తే. సృష్టిం చ విశాలాం సృజసి త్వమేవ చైశ్చర్యవాన్ సర్వగుణశ్చ దేవ
త్వమేవ భూర్భూరికృతప్రవేశः తథాద్యభూతం విదధాసి యత్తత్ త్వమగ్నిసూర్యౌ పవనస్త్వమేవ యమో భవాన్ వైశ్రవణస్త్వమేవ త్వమేవ శక్రస్సురలోకనాథः నాదాదిమస్త్వం భగవన్నమస్తే పరమం పరాణాం పరమం పవిత్రం పురాణకర్తారమణం తమాశ్రయం త్వాం వేదమాహుః కవయః సుబుద్ధ్వా నమోऽస్తు తే పన్నగవైరికేతో వేదాశ్చ వేద్యశ్చ దిగంతరాళం యష్టాసురస్థానమపి త్వమేవ కర్మాణ్యనంతాని సుఖప్రదాని ఋషశ్చ వాచో నిగమాశ్చ సర్వే నదీషు గంగా మహివానగేషు మృగేషు సింహో భుజగ్వేష్వనంతః రత్నేషు వజ్రం జలజేషు చంద్రః క్షీరోదశ్చాపి యదాతధాత్వం అహం ప్రభుస్తద్వదహం ప్రభుశ్చ సంస్పర్ధమానౌ బహువర్షవాం తస్మాదిదానీం పరిహర్తుమేవం స్వయం ప్రభుస్త్వం కరుణైకరాశిః తేనాత్ర తే దర్శనబుద్ధిరాసీత్ కృపాళో భగవన్నమస్తే తూర్ణం జగన్నాథ మహత్స్వరూపం భూత్వా పునః సౌమ్య వపుః ప్రసీద. ఇట్లు శివుడు బ్రహ్మ చేసిన స్తుతిని విని శ్రీ మహావిష్ణువు ప్రసన్నుడై సహజమైన సౌమ్యస్వరూపముతో వారికిట్లనెను. బ్రహ్మేశ్వరులారా, మీరిద్దరును చిరకాలము వివాదపడుచుండుటచే మీ వివాదమును నిలుపుటకే నేను ఇట్టి విరాట్ రూపమును ప్రదర్శించితిని. మీరును నా విరాట్ రూపమును గమనింపన శక్తులై మానసిక వికారమును విడిచి ప్రశాంత బుద్ధులై నన్ను స్తుతించితిరి. మీ వివాదమునకు కారణమును నేనెరుగుదును. ఆ వివాదమును ఎవరము పరిష్కరింపలేరు. సత్వరజస్తమో గుణములు ప్రకృతి వలన కలిగినవి. ఆ గుణములకు లోబడిన వారికి యథార్థము తెలియదు. సత్వగుణము నిర్మలము, స్వయం ప్రకాశకము, అనామయము, సుఖ సంఘముచే దేహిని బంధించును. ఆత్మకు శమము, దమము, దయ, అహింస, క్షాంతి మున్నగు గుణములను కలిగించి పరలోక సుఖమునందించును. పరమేశ్వర ఆసక్తిని కలిగించును. రజోగుణము రాగాత్మకమై ఆసక్తిచే ప్రబలమగును. ఆశాశక్తిచే ప్రబలమగును. జీవికి కర్మాశక్తిని కలిగించును. అనగా పరమాత్మ స్వరూప జ్ఞానమును కప్పి ఇహలోకమునకు చెందిన ప్రయోజనములను కలిగించు పనులయందు ప్రవర్తింపచేయును. తమో గుణము అజ్ఞానముచే కలుగును. ఇది జ్ఞానమును పోగొట్టి మోహమును పెంచును. దీనిచే పరమాత్మ జ్ఞాన ప్రయత్నము వెనుకబడును. దీని వలన ప్రమాదం కలుగును. ప్రమాదమనగా చేయవలసిన దానిని మరచుట ఆలస్యము, అనగా చేయవలసిన కార్యము తెలిసినను శ్రద్ధ సరిగా లేకపోవుట, శ్రద్ధాలోపముచే కార్యనిర్వహణ శక్తి లేకపోవుట జరుగును. నిద్రయనగా నీ అజ్ఞానముచే చేయవలసిన దానిని విడి నిద్రించుట. కావున ప్రమాదాలస్య నిద్రలు తమో గుణజనితములు. జీవిగుణ త్రయబద్ధుడు కాక పరమాత్మ చింతన చేసిన మంచిది. నేను దీనిని పొందితిని, దీనిని పొందగలను, నేను చేయగలను, నాకెవరునూ సాటి. ఇట్టి బుద్ధి, ఆలోచన రజస్తమో గుణముల ప్రభావము. మీకును ఈ గుణ ప్రభావము వలన వివాదము కలిగి పెరిగినది. మొట్టమొదటనంతయు చీకటిగా ఉండినది. పంచభూతములనప్పటికి ఏర్పడలేదు. అప్పుడు నేను సృష్టి చేయుటకై మొదట బంగారపు ముద్దవలెనుంటిని. తరువాత అవయములు ఏర్పడినవి. తరువాత ముగ్గురము ఏర్పడితిమి. మనం ముగ్గురము సృష్టి స్థితి లయములకు కర్తలమైతిమి. బ్రహ్మ సృష్టికర్తగను, నేను పోషకునిగను, శివుడు లయకర్తగను, మనము ముగ్గురము అయితిమి. కావున ఒకే దాని నుండి వచ్చిన మనకు మొదట భేదము లేదు కదా అని బ్రహ్మకు, శివునికి శ్రీ మహావిష్ణువు తత్వమును స్మృతికి తెచ్చాను. మరియు బ్రహ్మతో ఇట్లనెను: బ్రహ్మ, నీవు స్వతంత్రుడవు, నిగ్రహానుగ్రహ సమర్థుడవు, సర్వ ప్రాణులను సృష్టించిన వాడవు, దేవతలకు ప్రభువు, వేదములకు స్థానము, అన్ని యజ్ఞములకును అధిపతివి, సర్వలోకములకు సంపదనిచ్చువాడవు, స్వశక్తితోడనే పరమాత్మ యోగమునందిన వాడవు, సర్వరక్షకుడవు, నానాభికమలమందు బాలార్కుని వలె ప్రకాశించువాడవు. మనకు భేదము లేదు. ఏకత్వములోనున్న నేనే అనేకత్వమునందితిని. మనమిద్దరం ఒకటే. నీవును నా వలనే సమస్త దేవతలకు పూజనీయుడవు అని బ్రహ్మ మనసునకు నచ్చునట్లుగా తత్వమును బోధించను అని గృత్స్నమద మహర్షి జహ్నుమునికి విష్ణు సర్వవ్యాపకత్వమును వివరించెను. ఇది మాఘపురాణం 20వ రోజు పారాయణం 20వ అధ్యాయము సంపూర్ణం.